మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 20వ దావీదు కీర్తన 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, మనవి చేస్తూ ఉన్నప్పుడు, ఎవరినైనా మనం సహాయం కోరినప్పుడు అవతలి వ్యక్తి నుంచి సరైనటువంటి ప్రతిస్పందన లేదనుకోండి, మనము చాలా దిగులు పడతాం, కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన సహాయాన్ని బంధుమిత్రులకో లోకస్తులకో తెలియజేసుకున్నప్పుడు వారి నుంచి మనకు జవాబు దొరకకపోవచ్చు, వారి నుంచి మనకు సహాయం అందకపోవచ్చు. కానీ అయితే మనం నమ్ముకున్న దేవుని గొప్పతనమును మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోవక తప్పదు. ఆపత్కాలమందు ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. నీవు శ్రమలో ఉండి ఆయనకు మొరపెట్టినప్పుడు ఖచ్చితముగా ఆయన నీకు జవాబుని ఇస్తాడు. నన్ను ఆయన ఆదుకోడేమో, నాకు జవాబు ఇవ్వడేమో, నా ప్రార్థన వినడేమో అని నీవు అనుకోవనక్కరలేదు. ప్రార్థన చేయుటకు నీవు ముందుకు వస్తే ఆయన నీకు సహాయం చేయటానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు. యాకోబు కూడా మోసగానిగా జీవించినంత కాలము దేవునికి దూరస్తుడుగా తన సొంత ప్రయత్నాలలో అభివృద్ధి చెందిపోదామని, తన సొంత జ్ఞానముతో ఆశీర్వాదము పొందేద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. నిజమైన ఆశీర్వాదము, నిజమైన భద్రత, నిజమైన శాంతి సమాధానము దేవుని యొద్ద నుండే తనకు దొరుకుతుందని, దేవుడే తనను ఉద్ధరించాలని అతను ఆశించిన తరువాత దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడిచిపెట్టనని ఆ రాత్రి వేళ ప్రభు దగ్గర పెనుగులాడినాడు. నిజంగానే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఆయన జీవితాన్ని యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చినాడు. ఇక్కడ యాకోబు దేవుడను అని ప్రభు తన్ను తాను పరిచయం చేసుకోగలిగే స్థాయికి దేవుడు యాకోబుని తీసుకుని వచ్చాడు. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళుతుందా? ఇరుకు గుండా వెళుతుందా? భయాందోళన గుండా వెళుతూ ఉందా? దిక్కుతోచని పరిస్థితులలో నీవు ఉన్నావా? ఆపత్కాలంలో నీవు ఉన్నావా? నీకు ఆపత్కాలంలో సహాయం చేయటానికి నీకు ఎవరు ముందుకు రావడం లేదా? అయితే నీవు ప్రభు దగ్గరకు రా, నీ మొర ఆయనకు చెప్పుకో, నీ బాధ ఆయనకు చెప్పు. ఆయన నిన్ను ఖచ్చితంగా ఉద్ధరిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. వారికి ఉన్న ప్రతి కొరతను మీరు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక అనే వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు యేసయ్యా. వందనాలు ప్రభా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను
కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను దయచేయండి దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.